ఆయేషా మీరా హత్య జరిగి ఇవాల్టికి 18 ఏళ్లు. ఇన్నేళ్లైనా హత్య చేసిందెవరు, ఎందుకు చంపేశారన్నది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే. సంవత్సరాల తరబడి సిట్ విచారణ జరిపిన సిబిఐ ఎంట్రీ ఇచ్చిన న్యాయం జరగలేదంటోంది ఆయేషా ఫ్యామిలీ. న్యాయం కోసం పరితపిస్తున్న ఆయేషా కుటుంబం ఇప్పుడు ఏం కోరుకుంటోంది? వాళ్ళ వాదనేంటి, డిమాండ్ ఏంటి? 2007 డిసెంబర్ 27 ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం బి ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్య. అత్యంత క్రూరంగా చంపేశారు. దేశంలోనే సంచలనంగా మారిన కేసుల్లో ఇదొకటి. 18 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సాగుతూనే ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయేషా హత్య జరిగిన 2007 నాటి నుంచి ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్లో ఆయేషా హత్యకు గురైంది. ఈ కేసులో 2008లో సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. 2010లో విజయవాడ మహిళా కోర్టు అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2017లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తులో ఘోరమైన లోపాలున్నాయని మండిపడింది. కేసును తిరిగి ఓపెన్ చేయాలి అన్న ఆయేషా తల్లిదండ్రుల విజ్ఞప్తితో 2018లో సిబిఐకి అప్పగించింది హైకోర్టు. కేసుకు సంబంధించిన రికార్డులు నాశనం చేయబడ్డ విషయం 2014లో వెలుగులోకొచ్చింది. దీనిపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. సిబిఐ 2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి రీపోస్ట్ మార్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాలను నిర్ధారించి 2020లో ఒక నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకిచ్చారు. 2023లో సిబిఐ ఆయేషా కుటుంబ స్నేహితుడు పూసపాటి కృష్ణప్రసాద్, నాటి నందిగామ డీఎస్పీ ఎం శ్రీనివాసులతో సహా పలువురిని విచారించింది. 7 ఏళ్లలో మొత్తం 266 మందిని విచారించింది. రాజకీయ ఒత్తిళ్లు, ఆధారాలు నాశనం కావడం, దర్యాప్తులో జాప్యం లాంటి సమస్యల్లాంటి పరిణామాల అనంతరం సిబిఐ తన తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. మరోవైపు మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసిన ఆయేషా పేరెంట్స్ తమకెవరూ న్యాయం చేయడం లేదని, కనీసం హత్య జరిగిన రోజును సంస్మరణ దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ ఏర్పాటుకి సహకరించడంతో పాటు పేద విద్యార్థులను చదివించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. ఆయేషా కేసులో సిబిఐ విచారణ సరిగా చేయలేదని, హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్లనే సాక్షులుగా విచారించడమేంటని ప్రశ్నించారు. న్యాయం చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. నిద్రపోయేవాడిని లేపితే, బాగా నిద్రపోయేవాడిని లేపితే ఉలిక్కిపడి లేపిస్తాడు. నటించేవాడిని ఏం చేస్తామండి? అలాంటిది సిబిఐ కూడా. పోలీసులు అన్యాయం చేశారు, అలాగే సిబిఐ కూడా అన్యాయం చేసిందండి. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు చేస్తున్నారుగా, ఎంతంత పెద్ద కేసులు చేస్తున్నారుగా, ఈ కేసులు ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అంతకుముందు ఇన్వెస్టిగేషన్ చేసిన ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ యొక్క రిపోర్ట్స్ని ఫోటోస్టాట్ కాపీలుగా చేసుకొని ఇవాళ సిబిఐ దాన్ని సబ్మిట్ చేసింది తప్ప రియల్గా ఒక పాపకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమాజానికి ఒక వెలుగు చూపించాలి అని చెప్పి సిబిఐ మాత్రం వర్క్ చేయలేదండి. అది ఇవాళ వాళ్ళెవరు ఇప్పుడు మేము మాకేమనిపిస్తుందంటే న్యాయం జరగదు, సామాన్యులకు న్యాయం జరగదు. కాబట్టి న్యాయం కోసం పోరాటం మేము. మా డిమాండ్ ఏంటంటే ఈ డిసెంబర్ 27ని ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలి గవర్నమెంట్. ఆయేషా మీరా హత్యకు గురి కావడం, ఇప్పటికీ న్యాయం జరగకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. న్యాయ నిపుణుల సలహా తీసుకుని అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డిసెంబర్ 27 పాప చనిపోయిందో దాన్ని ఆయేషా మీరా సంస్మరణ దినోత్సవంగా ఏమన్నా చేసి అట్లీస్ట్ ఎలాగైతే ఇలాంటి విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చా, లేకపోతే ఒక చారిటబుల్ ట్రస్ట్ మేము పాప పేరు మీద ఫామ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని ఇలాంటి విక్టిమ్స్కి ఎలాగైతే మనకి నిర్భయ ఫండ్ ఇవన్నీ కూడా వచ్చినాయో ఆ విధంగా ఆయేషా మీరా పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏమైనా ఫామ్ చేసి మేము విక్టిమ్స్కి హెల్ప్ చేయాలనే ఆలోచనతో. తర్వాత 1 గంట నుంచి తర్వాత 4 గంటల మధ్య జరిగిన నేరం గురించి ఎవరు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళే సాక్షులు అయ్యారు. వాళ్ళే సాక్షులుగా ప్రతి దర్యాప్తు సంస్థలో వాళ్ళు సాక్షులుగా ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇక నేరం దానికి సంబంధించింది బయటికి రాదు. వాళ్ళే సాక్షులు, వాళ్ళే దానికి సంబంధించింది. సిబిఐ కాదు, ఇంకో సంస్థ ఏదైనా సరే దర్యాప్తు ఇచ్చేసినా సరే వీళ్ళెవరిని అరెస్ట్ చూపించకుండా, వీళ్ళెవరిని అరెస్ట్ చేయకుండా ఈ కేసులో దీనికి కొత్తగా దీంట్లో ఏమి కూడా బయటికి రావు. సిబిఐ దర్యాప్తు 7 ఏళ్లుగా సాగింది. సత్యంబాబు పాత్ర గురించి ఏం తేల్చింది? ఈ కేసులో ఎవరి ప్రమేయం ఏంటి? ఆధారాలు ధ్వంసం చేసిందెవరనేది నివేదిక బయటకొస్తే గాని అసలు విషయాలు తెలిసే వీల్లేదు.